భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మరింత చేరువగా నాణ్యమైన వైద్య సేవలు అందబోతున్నాయి. చెర్ల మండల కేంద్రంలో 10 కోట్ల రూపాయల భారీ వ్యయంతో నిర్మించనున్న 30 పడకల నూతన ఆసుపత్రి భవనానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ భూమి పూజలో మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా పాల్గొన్నారు. మారుమూల ప్రాంతంలో రోగులకు విశేష సేవలు అందిస్తున్న డాక్టర్ సాయివర్ధన్ సిబ్బందిని మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వయంగా డాక్టర్ కావడంతో ఏజెన్సీ ఆసుపత్రుల అభివృద్ధిపై ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. వైద్య ఉన్నతాధికారులు, వైద్య సిబ్బంది, ప్రింట్ మీడియా వ్యక్తులు, ప్రముఖులు, ముఖ్య నాయకులు అందరికీ మనస్ఫూర్తి హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఏదైతే ఈ చర్లలో ఒక మంచి గవర్నమెంట్ హాస్పిటల్కి ఒక మంచి పేరు తెచ్చినందుకు డాక్టర్ సాయివర్ధన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వారికి కంగ్రాచులేషన్స్ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, నా పక్షాన తెలియజేస్తున్నాను. డాక్టర్లు అంటే దేవుడితో సమానం. ఎవరైతే బాధ కలిగి, నొప్పి కలిగి, ఇబ్బంది ఉన్న పేషెంట్లు మన దేవాలయానికి భక్తులు వచ్చి దేవుణ్ణి ఏ రకంగా కోరుకుంటారో, పేషెంట్లు ఇబ్బంది ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఉన్న డాక్టర్ని ఒక దేవుళ్ళ కొలుస్తారు, ఆరాధిస్తారు, వారిని ప్రార్థిస్తారు. అటువంటి డాక్టర్లు మనస్ఫూర్తిగా వారి మనసుని నిగ్రహించుకొని మంచి వైద్యం చేస్తే ఇటువంటి హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ లో కూడా మంచి వైద్యం దొరుకుతుందనే పూర్తి నమ్మకము, విశ్వాసము గిరిజన ప్రాంతమైన ఈ ప్రాంతంలో ఇస్తున్నందుకు ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క స్టాఫ్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను, కంగ్రాచులేషన్ చెప్తున్నాను.